ఈ వీడియో మీకోసమో నా కోసమో కాదు, మన నాన్నల కోసం. బేసిక్గా ఇవాళ మీకు ఒక స్వీట్ షాప్ గురించి చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చేసిన. (1952) మనకు నిజాం నుంచి ఇండిపెండెన్స్ వచ్చింది. అప్పుడే మహబూబ్నగర్లో ఒక షార్ట్ అండ్ స్వీట్ స్టోరీ కూడా స్టార్ట్ అయింది. అదేందో కాదు, ఒక మనిషి ముత్తన్లాల్ గుప్తా గారు మన మహబూబ్నగర్లో ఫర్ ద ఫస్ట్ టైం ఒక స్వీట్ షాప్ స్టార్ట్ చేయడం. ఆ రోజుల్లో ప్యూర్ గీతో చేసిన స్వీట్స్, చాయ్ అండ్ ఆల్సో పూరి కోసం అయితే ఇక్కడ జనాలు పీపుల్ యూస్ టు గ్యాదర్ అరౌండ్ ఫర్ జస్ట్ వన్ ద టేస్ట్ అంట. అంటే అప్పట్లో ఇక్కడ గుమ్ము కుడుతున్నారంట జనాలు. అప్పటి నుంచి ఇంతగానం చెప్తున్నా, అసలు ఏం స్వీట్ హౌస్ అని అనుకుంటున్నారా? అదే ఢిల్లీ వాలా స్వీట్ హౌస్. మన మహబూబ్నగర్లోనే ఫస్ట్ టైం స్వీట్ హౌస్ అంటే ఢిల్లీ వాలా స్వీట్ హౌస్. మనకు పెద్ద జ్ఞాపకాలు లేకపోవచ్చు, కానీ మన నాన్నల కాలం వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఒక మంచి స్టోరీస్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఆల్సో వీళ్ళు గత 70 ఏళ్ళ నుంచి ఇక్కడ స్వీట్స్ అమ్ముతూ వస్తున్నారు. ఢిల్లీ వాలా స్వీట్ హౌస్ ఇది నాట్ జస్ట్ ఒక సింపుల్ స్వీట్ హౌస్ అయితే కాదు, మన పట్టణానికి ఒక గుర్తింపు అండ్ ఆల్సో మన చైల్డ్హుడ్ని బాగా గుర్తుకు చేసే ఒక స్వీట్ హౌస్ కూడా. మహబూబ్నగర్లో కానీ మీరు ఖచ్చితంగా పుట్టిన వాళ్ళు అయితే ఖచ్చితంగా మీరు ఎప్పుడో ఒక్కసారైనా సరే ఢిల్లీ వాలా స్వీట్స్లో ఎప్పుడైనా ఏదైనా ఒక్క స్వీట్ అయినా సరే ఖచ్చితంగా టేస్ట్ చేసే ఉంటారు, అవునా కదా? ఇక్కడ ఎప్పటి నుంచి స్వీట్స్ తీసుకుంటారు? మీకు పర్టికులర్లీ ఢిల్లీ వాలా స్వీట్స్ అనేది ఎప్పటి నుంచి తెలుసు? నాకు 10 ఇయర్స్ నుంచే తెలుసు. 10 ఇయర్స్ నుంచి. సో 10 ఇయర్స్ నుంచి ఇక్కడనే స్వీట్స్ ఇక్కడనే సో బేసిక్గా మీకు ఇక్కడ బాగా నచ్చిన స్వీట్ ఏది? అన్ని స్వీట్స్ బాగుంటాయి. ఓకే, పర్టికులర్ గా ఇదని కాదు, కానీ ఎక్కువ తీసుకునే స్వీట్ ఏది? ఎక్కువ తీసుకునేదంటే కాజు బర్ఫీ, కలాఖాన్స్ ఎక్కువ. అచ్చా, మీరు నేను కాకుండా ఖచ్చితంగా మీ నాన్న మీ తాతయ్య వాళ్ళకి మాత్రం ఇది అప్పట్లో అడ్డానే చెప్పొచ్చు. అంటే ఇది అంత ఫేమస్ అనమాట ఢిల్లీ వాలా స్వీట్ హౌస్ అనేది. సిన్స్ ఫ్రమ్ 1952 అదే లవ్, అదే ప్రేమ, అదే క్వాలిటీ, అదే టేస్ట్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు ఢిల్లీ వాలా స్వీట్ హౌస్. అంటే ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు గత 70 ఏళ్ళ నుంచి. సో అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ఢిల్లీ వాలా స్వీట్స్లో ఇంకా అథెంటిక్ టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి. ఓన్లీ ఎట్ ఢిల్లీ వాలా స్వీట్స్ మహబూబ్నగర్, ద ఫస్ట్ ఎవర్ స్వీట్ షాప్ ఫర్ మహబూబ్నగర్ సిన్స్ 1952. మీరు నేను కాకుండా ఖచ్చితంగా మీ నాన్న మీ తాతయ్య వాళ్ళకి మాత్రం ఇది అప్పట్లో అడ్డానే చెప్పొచ్చు. అంటే ఇది అంత ఫేమస్ అనమాట ఢిల్లీ వాలా స్వీట్ హౌస్ అనేది. సిన్స్ ఫ్రమ్ 1952 అదే లవ్, అదే ప్రేమ, అదే క్వాలిటీ, అదే టేస్ట్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు ఢిల్లీ వాలా స్వీట్ హౌస్. అంటే ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు గత 70 ఏళ్ళ నుంచి. సో అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ఢిల్లీ వాలా స్వీట్స్లో ఇంకా అథెంటిక్ టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి. ఓన్లీ ఎట్ ఢిల్లీ వాలా స్వీట్స్ మహబూబ్నగర్, ద ఫస్ట్ ఎవర్ స్వీట్ షాప్ ఫర్ మహబూబ్నగర్ సిన్స్ 1952. మన వాళ్ళు ఉన్నారు, ఆయన పుట్టకాయన చనిపోయినాడు. ఆయన 35 years లో. మరి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ రన్ చేస్తున్నా? ఇంకా ఫ్యామిలీ రన్ చేస్తున్నారు. మీరు ఎప్పటి నుంచి పనిచేస్తారు ఇక్కడ? నేను 1978 నుంచి ఇంకా ఇక్కడనే పనిచేస్తారు. ఈ ఢిల్లీ వాలా స్వీట్ హౌస్ లో రోజు ఏమేమి అమ్ముతారు? అంటే పూరి, ఉప్మా, ఇక్కడ స్వీట్స్ అంతే. ఓకే, అంటే ఆల్మోస్ట్ దగ్గర 50 ఏళ్ళ నుంచి ఒకటే దగ్గర ఇక్కడనే పనిచేస్తున్నారు. అంటే బ్రాంచెస్ పంపిస్తుంది. గద్వాల ఒకటి ఉండే, వనపర్తి ఒకటి ఉండే, ఇక్కడ ఆర్యమో అని ఒకటి ఉండే, ఈడ న్యూ ఆర్యమో అని ఉంటాయి. అవును, టిఫిన్ సెంటర్స్. ఇంకా అక్కడ బ్యాగ్లు అన్నీ నేనే తీసుకుంటాను. ఇప్పుడు అవన్నీ తీసేసి ఇది ఒక్కటే ఉందా? ఇది ఒక్కటే నడుస్తుంది. సో రోజు అంటే ఎట్లా నడుస్తుంది? అంతా బాగా రోజు మంచిగా నడుస్తుంది, కానీ ఇప్పుడు కరోనా వచ్చినాక కొంచెం డౌన్ అయింది. సో అంటే మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ ఢిల్లీ వాలా స్వీట్ హౌస్? 99లో వచ్చిన. 99లో 1999లో వచ్చిన. అప్పటి నుంచి ఇక్కడనే వర్క్ చేస్తున్నారు? అంటే అప్పటి నుంచి వేరే డ్యూటీ చేస్తుంటే, అది మాస్టర్ డ్యూటీ కాకుండా వేరే వర్క్ చేస్తుంది, హెల్పర్ లాగా చేస్తుంది. హెల్పర్ నుంచి మెల్లె ఇంత స్వీట్ హౌస్ పోయినా. స్వీట్ హౌస్కి వెళ్ళి ఇంత స్వీట్ నేర్చుకుని మొత్తం స్వీట్స్ తయారు చేసి ఇప్పుడు మొత్తం స్వీట్ ఢిల్లీ వాలా స్వీట్ హౌస్ మొత్తం స్వీట్ చేశారు మీరే? నేనే. ఓకే, మీరు ఎక్కువ అంటే ఈ ఢిల్లీ వాలా స్వీట్ హౌస్ లో ఎక్కువ సేల్ అయ్యే స్వీట్స్ ఏవి? ఈడ ఉన్నది, ఈడ జాంగీర్ ఉంటుంది, కలాకండ్ ఉంటుంది, నెయ్యి మైసూర్ పాక్ ఉంటుంది, కాజు బర్ఫీ ఉంటుంది. ఒక 7-8 రకాల స్వీట్స్ ఎక్కువ సేల్ అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన చేంజెస్ ఏమేమి అనిపించింది? చేంజ్ అంటే క్వాలిటీలో మాత్రం నెంబర్ 1 ఉంటుంది. క్వాలిటీ మాత్రం తగ్గది. అదే క్వాలిటీ, అదే మెయింటెనెన్స్, అదే వర్క్, అదే మాస్టర్. నేను చూసినప్పటి నుంచి అదే ఉంది పని. రైట్.
అంటే అప్పటి నుంచి చేస్తున్నారు అంటే కూడా గ్రేట్. ఆల్మోస్ట్ ఇక 25 ఏళ్ళు అనుకో. 26 ఏళ్ళు అవుతుంది. 26 ఏళ్ళు. 26 ఏళ్ళు. చిన్నగా ఉండి పాపు లాకుంటే నేను అప్పటి నుంచి స్టార్ట్ చేసిన. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీ నాన్న ఆర్ మీ తాతయ్య ఖచ్చితంగా చూపించి మీకు ఢిల్లీ వాళ్ళ స్వీట్ హౌస్లో ఉన్న బెస్ట్ మెమరీ ఏందో తెలుసుకొని కింద కామెంట్ చేయండి. సో ఇలాంటి స్టోరీస్ ఇంకా చేస్తూనే ఉంటాము. సో మీ సపోర్ట్గా మాకు జస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు హ్యాపెనింగ్ పాలమూరు. అండ్ అంతేకాదు డూ ఫాలో us on Instagram and Facebook. Thank you guys for your support and love.